యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను నీకిచ్చిన ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని. ఎలా ఉందంట? అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. ఇప్పుడు చదువు వచ్చిన వారందరూ, అక్షరాలు బాగా చదివే వాళ్ళందరూ ఈ వాక్యం విన్న వెంటనే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ గ్రంథం అనగా బైబిల్, గ్రంథం అనగా వాక్యం. ఇక్కడ యెహెజ్కేలుకు దేవుడు ఏం మాట చెప్తున్నాడు? గ్రంథమును భుజించమన్నాడు. అంటే వాక్యాన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు చెప్పండి? ఆదికాండం పేపర్ నుంచి ప్రకటన గ్రంథం పేపర్ వరకు ఈ వాక్యం అనే బైబిల్ ఏం చేయాలా? తినేయాలా? తిందామా? అక్షరం, అది అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. అక్షరాన్ని మనము అలవర్చుకోకూడదు, కానీ అక్షరములో నుంచి ఆత్మను బయటికి తీయాలి. హల్లెలూయా. అనగా అక్షరము మనల్ని ఏమంటా ఉందని హెచ్చరిస్తూ ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు కూడా ఆత్మలో జీవించాలా అంటే నీవు కూడా గ్రంథము అనే వాక్యాన్ని భుజించాలా. హల్లెలూయా. అది నిజమైన ఆహారం. అందుకే దేవుడు అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ నా నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఏంటి ఆ నోటి నుంచి వచ్చే మాట? దేవుని యొక్క వాక్యం. ఇక్కడ యెహెజ్కేలుతో కూడా అంటాడు, యెహెజ్కేలు ఇదిగో ఈ గ్రంథమును నువ్వు భుజించు. భుజించడం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పాను, భుజించడం అంటే తినడం, ఇది కాదు. కానీ ఆత్మీయమైన సత్యం ఏంటంటే, నీతో దేవుడు ఏ వాక్యమైతే చెప్పాడో, ఏది చేయమన్నాడో, ఇది చేస్తే నువ్వు దీవించబడతావని చెప్పాడో, దాన్ని భుజించడమే దేవుని వాక్యాన్ని వినడం.